హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్. ఇప్పుడు మనకి ఒక మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ న్యూస్ అయితే రిలీజ్ అయింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. అది ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేపథ్యంలో కొత్త స్కీమ్స్కి సంబంధించిన లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే వెంటనే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తుండండి. వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఏపీ న్యూ స్కీమ్స్ 18 ఏళ్లు నిండిన మహిళలకు అయితే శుభవార్త చెప్పింది గవర్నమెంట్. దీనికి సంబంధించి 18,000 రూపాయలు అయితే నేరుగా అకౌంట్లోకి అయితే పడబోతున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి. ఇప్పుడైతే మహిళలకు రాబోయే ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్తను అయితే అందించనుంది. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ప్రతి పథకాన్ని అమలు చేయనున్నారు. దీనిలో భాగంగానే 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళల ఖాతాలో 18,000 చొప్పున అయితే జమ చేయనున్నారు. అంటే సంవత్సరానికి చూసినట్లయితే ఇక 18,000 రూపాయలు అయితే మహిళలకు సహాయం అందించనున్నారు. మేనిఫెస్టోలో ఎన్నో పథకాలను అమలు చేస్తామని ప్రకటించిన మహిళలు ఎక్కువగా ఆకర్షితులైంది ఈ పథకానికి అని చెప్పాలి. ప్రతి నెల 1,500 అంటే ఇంట్లోకి కావాల్సిన కూరగాయలు, పప్పు, ఉప్పు లాంటివి తీసుకోవచ్చు అని, ఎంతో కొంత ఇంటి ఖర్చుల కోసం అయితే ఉపయోగపడుతున్నాయన్నట్లుగా ఇక ఇంటి ఖర్చుల భారం తగ్గుతుందని ఏపీ మహిళలు అయితే భావిస్తున్నారు. అయితే సంక్షేమ పథకాలపైనే కాకుండా ఏపీ అభివృద్ధిపైన కూడా దృష్టి సారించాలని ప్రజలైతే కోరుకుంటున్నారు. వైసీపీ ఘోర ఓటమికి గల కారణం కూడా ఇదే అని విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతున్నారు. ఇక అభివృద్ధిని వదిలేసి కేవలం సంక్షేమమే తన ఎజెండాగా వెళ్లడంతో ఏపీ ప్రజలు దాన్ని స్వీకరించలేదు. ఇక అంతేకాకుండా అందుకే ఈ ఫలితాలు వచ్చాయని అయితే అంటున్నారు. కొత్త రాష్ట్రం ఉమ్మడి ఏపీ నుంచి తెలంగాణ విడిపోయిన తర్వాత ఏర్పడి 10 ఏళ్లు పూర్తయిన తర్వాత కూడా రాజధానిపై ఎలాంటి క్లారిటీ అయితే రాలేదు. ఈసారైనా దాన్ని పూర్తి చేస్తారనే నమ్మకంతోనే ఏపీ ప్రజలైతే ఆశాభావంతో ఉన్నారు. ఇక కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో చంద్రబాబు నాయుడు కీలకం కానుండడంతో ఈసారి రాష్ట్ర సమస్యలు మొత్తం తీరే అవకాశాలు అయితే ఉన్నట్లుగా ఇక అభిప్రాయపడుతున్నారు ప్రజలు. దీనికి సంబంధించి మేనిఫెస్టోలో ప్రకటించిన మరికొన్ని పథకాలు ఇవే. వాటిలో ముఖ్యంగా చూసినట్లయితే ఎప్పుడైతే మెగా డిఎస్సిపై మొదటి సంతకం, సామాజిక పెన్షన్లు 4,000కు పెంపు, అలాగే ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు అయితే ఉచితంగా ఇవ్వబోతున్నారు. అంతేకాకుండా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో అయితే ఉచిత ప్రయాణం అయితే అందించబోతున్నారు. అంతేకాకుండా ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వీరికి సంబంధించి పెన్షన్ అయితే 6,000 చేసే విధంగా అయితే ప్రణాళిక అయితే రూపొందిస్తున్నారు. అంతేకాకుండా బీసీలకు సంబంధించి ఎవరైతే 50 ఏళ్ల వయసు ఉన్న వారికి సంబంధించి 4,000 రూపాయల పెన్షన్ అయితే ఇవ్వబోతున్నారు. అలాగే ఇక యువతకు సంబంధించి ఏటా 4 లక్షల చొప్పున 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలను అయితే కల్పిస్తామని అయితే తెలిపారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఏదైతే కొత్త ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడుతున్న నేపథ్యంలో ఇక ప్రజలందరికైతే భారీ గుడ్ న్యూస్లు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి ఏ పథకాలు ఇంప్లిమెంట్ చేయబోతున్నారు, దీనికి సంబంధించి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా దేనిపై సంతకం అయితే చేయబోతున్నారు, అందులో ఏ పథకాలకైతే ముఖ్యంగా ప్రయారిటీ అయితే ఇవ్వబోతున్నారు, ఇక ఏ పథకాలను ముందుగా ఇంప్లిమెంట్ చేయబోతున్నారనే పూర్తి సమాచారంతో మళ్ళీ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు ఈ వీడియోకి అయితే ఇంకా లైక్ చేయకపోతే మాత్రం వెంటనే ఒక లైక్ ఇచ్చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. అంతేకాకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. అంతేకాకుండా ఈ వీడియోని మరింత మందికి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.